ఈసారి ఐపీఎల్లో సెంచరీలు నమోదవడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం. దాదాపు మహా అయితే ఏళ్ళ మీద లెక్క పెట్టిన సెంచరీలు అయినాయి. ఎవరి నుంచి సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరైనా ఇంకా మంచి కన్సిస్టెన్సీతో ఆడితే వీళ్ళు సెంచరీ అందుకునే అవకాశం ఉందని నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తావు? రోహిత్ శర్మ ఫస్ట్ ఆ లిస్ట్లో అయితే రోహిత్ శర్మ ఫస్ట్. పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ పడితే ఎట్లుంటో తెలియదు. చేజింగ్లో ముంబై ఆడుతున్నప్పుడు ఒకవేళ ఒక 260, 240, 280 అట్లా స్కోర్స్ ఆపోజిట్ టీము నమోదు చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. మంచి గొప్ప ప్లేయర్. ఇంకా దాని తర్వాత అంటా విరాట్ కోహ్లీ ఆబ్వియస్గా ఇన్నింగ్స్ మొత్తం క్యారీ చేస్తారు కాబట్టి విరాట్ కోహ్లీని మనం అనుకుంటాం. నేను రాజస్థాన్ రాయలసీమ సెంచరీ ఏమైనా మిస్ అయిందంటావా? ఆల్రెడీ 70 దాకా వచ్చేసాడు ఫాస్ట్గా. సెంచరీ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. కరెక్టే. సెంచరీ అయితే ఇప్పుడు ఆడేది తన డెన్లో తను నిర్మించుకున్న ఒక సామ్రాజ్యంలో ఆడుతున్నాడు కాబట్టి ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ మనం అనుకున్నంత గొప్ప పిచ్ కాదు. అంటే ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో గతంలో చూసుకున్నంత పిచ్ అయితే కాదు. అందుకు చాలు ఆ 70 వచ్చినా. ఒకవేళ మన ధర్మశాలలో ఉంటుంది, అక్కడ ఒక సెంచరీ చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఢిల్లీలో కూడా 27వ తారీఖు ఉంది మన ఢిల్లీ బాయ్ కాబట్టి ఆడ ఒక సెంచరీ వచ్చినా చాలు. సీజన్లో ఒక సెంచరీ అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాయి సుదర్శన్ పరిస్థితి ఏంటంటావు? అతను కన్సిస్టెన్సీ బాగానే ఉంది కదా, ఎందుకు దాన్ని బిగ్ నెంబర్గా మలచలేకపోతే? ఇప్పుడు ఉండే క్రికెట్ అంటే T20 ఫార్మాట్లో ఆ స్ట్రోక్ మేకింగ్ అనేది కొంచెం తక్కువ ఉంది. కానీ ODI ఫార్మాట్ కానీ టెస్ట్ ఫార్మాట్ కానీ నన్ను అడిగితే మాత్రం ఎక్సలెంట్ ప్లేయర్. కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు ప్రతి T20 ఫార్మాట్లో. కానీ రాను ఏమవుతుందంటే స్ట్రోక్ మేకింగ్ అనేది మారిపోయింది T20లో. సాయి సుదర్శన్ కూడా మంచి ప్లేయరే. ఈ సీజన్లో చూసుకుంటే నెంబర్ 1 ఇప్పుడు రన్స్ గెటర్ కాబట్టి అది స్ట్రోక్ మేకింగ్ ఇంకా కొంచెం మంచి చేసుకొని హెల్తీ స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే మాత్రం ఖచ్చితంగా గొప్ప ప్లేయర్ అయ్యే అవకాశం. గిల్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెంచరీ? కష్టమే అన్న గిల్, ఎందుకంటే తను కూడా ఆడుతున్నాడు. ఒకవేళ సాయి సుదర్శన్ నిదానంగా ఆడుతున్నాడు కాబట్టి గిల్ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు గిల్ కొంచెం కష్టం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే బట్లర్ కూడా మంచి దొరికితే నాకులు మామూలుగా ఆడట్లేదు. పొరపాటుని సెంచరీ కొట్టేస్తాడేమో అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు సాయి సుదర్శన్ గిల్లే నాకు తెలిసినంత వరకు అయితే 10 ఓవర్లు 11 ఓవర్ల వరకు ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, బట్లర్ కూడా గొప్ప ప్లేయరే. గతంలో చూసుకుంటే ఒకే సీజన్లో 3 సెంచరీలు చేసిండు. ఆడ విరాట్ కోహ్లీది 973 రన్స్ ఇబ్బంది పడుతుంది అనే దాకా రాజస్థాన్ రాయలసీమ తీసుకుపోయింది. కాబట్టి వీళ్ళిద్దరు కన్సిస్టెన్సీ ఎక్కువ చూపిస్తున్నారు. బట్లర్కి అంత స్కోప్, అంత ఛాన్స్ రాదు. స్కోప్ అయితే ఉండే ప్లేయర్ కానీ అంత ఛాన్స్ రాదు. ముంబై ఇండియన్స్ నుంచి సూర్యని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కన్ఫర్మ్ సూర్యని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. నెంబర్ 3లో వస్తున్నాయి. ఎందుకు అతను ప్లేస్ కూడా ఈ మధ్య మారుస్తున్నారు? అంటే పిచ్ సిచ్యువేషన్, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఫ్లోటర్స్ ఉన్నారు. అంటే తిలక్ వర్మ కానీ, విల్ జాక్స్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఏదో ఒక మ్యాచ్లో 1 డౌన్లో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సెంచరీ సూర్యకుమార్ యాదవ్ చేస్తారు. ఆ స్వీప్ షాట్స్ కానీ, ఆ హుకప్ షాట్స్ కానీ, ఆ బ్యాక్ పంచెస్ కానీ భారీగా ఉన్నాయి అసలు.